ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూసి వైసీపీ అధినేత జగన్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు తీవ్రంగా విమర్శించారు. గత వైసీపీ పాలనలో అనేక కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లాయని, ఇప్పుడు తిరిగి పెట్టుబడులు వస్తున్నాయని ఆయన అన్నారు. ఈ పరిణామాల్ని చూసి ఓర్వలేకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రమేష్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సమయంలో అమర్ రాజా కంపెనీ, లూలో గ్రూప్, రిలయన్స్ వంటి అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్ని వీడి వెళ్లిపోయాయని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిందంటున్న రమేష్ నాయుడుతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పిదప ప్రాంతీయ విభేదాలు లేకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్న క్రమంలోనే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించారని చెప్పేసి కూడా ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవానికి భూమి పూజ చేశారు. ముఖ్యంగా అంటే చేసిన పనులకే ముఖ్యమంత్రి పదే పదే శంకుస్థాపన చేస్తున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. అభివృద్ధి అనేది ఏం జరగడం లేదు అనేసి వైసీపీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తా ఉంది. నిజంగా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పిదప అభివృద్ధి అనేది జరుగుతూ ఉందా లేదా ఏంటి అనేది బీజేపీ నాయకులు మనతో ఉన్నారు. అన్నది తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ నిన్న కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవానికి పూజ చేశారు. అయితే ఇదే కడప స్టీల్ ప్లాంట్కి దాదాపు ఇదివరలోనే 3 సార్లు శంకుస్థాపన చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? మనందరం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానసిక స్థితి ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలని చెప్పి, లేకంటే హాస్పిటల్ పోయి చూపించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మొన్న ప్రభుత్వంలో కూటమి కలిసి ఉన్నటువంటి సమయంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి కియా ఫ్యాక్టరీ రావడం జరిగింది. అలాగే నిన్నలాగా మొన్న శ్రీ సిటీలో హీరోకు సంబంధించినటువంటి బైక్స్ కంపెనీ శంకుస్థాపన ప్రారంభమైంది. ఇంకా చెప్పుకుంటా పోతే ఇసూజీ కంపెనీ, ఇలాగా అనేక రకాలైనటువంటి పరిశ్రమలన్నీ కూడా వరుసపెట్టి మన ఆంధ్రప్రదేశ్కి రావడం, ప్రారంభోత్సవాలు పనులు ప్రారంభమవడం, అవన్నీ కూడా ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. ఉదాహరణ కియా వల్ల 13,000 మందికి ఉపాధి లభిస్తుందా లేదా ఇప్పుడు స్పష్టంగా మనకు కనపస్తుందా లేదా? 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానానికి వచ్చిందా లేదా? అలాగే జేఎస్డబ్ల్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విషయంలో వేగవంతంగా కూటమి చర్యలు తీసుకున్న తర్వాత, అన్నీ క్లియర్ చేసిన తర్వాత ఈరోజు పనులు ప్రారంభించడానికి 4,500 కోట్లతోటి మొదటి దశ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఒక సంవత్సరం ఏదైతే ఉందో 2028 సంవత్సరానికి 100% ఉత్పత్తి కూడా ప్రారంభం కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినా కూడా ఆయన క్రెడిట్ చోరీ చేసేటువంటి మనస్తత్వంతో ఎన్ని మాట్లాడినా ప్రజలు విశ్వసించరు. ఆయనకు 52 స్థానాలు రాయలసీమ ప్రాంతంలో ఉంటే 49 స్థానాలు ఏకపక్షంగా కట్టబెడితే కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి గేట్లు కూడా మరమ్మతులు చేయలేనటువంటి దుస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమ మీద మాట్లాడేటువంటి హక్కు లేదు, ఉత్తరాంధ్ర మీద మాట్లాడేటువంటి హక్కు అంతకన్నా లేదు. ఉదాహరణకు విశాఖ నగరానికి సంబంధించినటువంటి విషయంలో కానీ ఆయన చేసినటువంటిది ఏదన్నా ఉందంటే ఏమీ లేదు. ఆయన కేవలం ఒక 500 కోట్లు కట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. మీరు ఒకటి అర్థం చేసుకోండి, రాయలసీమకు సంబంధించినటువంటి విషయంలో హార్టికల్చర్ హబ్ చేస్తా అన్నాడు. ఏమైపోయింది? అదే మేము వచ్చే నెలలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా మదనపల్లిలో పనులు ప్రారంభించబోతున్నాం. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా తయారయ్యాయి. అదే సమయంలో ఈ రాయలసీమ ప్రాంతంలో పండించేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం, చివరికి రాయలసీమలో జీవనాడైనటువంటి డ్రిప్ ఏదైతే ఉందో ఆ డ్రిప్కు సంబంధించిన విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తొలగించారా లేదా? ఈరోజు మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ మళ్ళీ ప్రారంభమైంది. అలాగా చెప్పుకుంటూ పోతే కోకలలో ఉదాహరణకు అమర్ రాజా ఫ్యాక్టరీ కానీ, లేకపోతే జాకీ ఫ్యాక్టరీ వాళ్ళు 6,000 మందికి మేము ఉపాధి ఇస్తామని చెప్పి వాళ్ళు పరిశ్రమ పెట్టడానికి ముందుకు వస్తే తరిమేశారు. రిలయన్స్ ఎలక్ట్రికల్ ఏదైతే ఉందో దాన్ని పంపించేశారు. లూలు కంపెనీ ఏదైతే విశాఖలో పెడతామంటే దాన్ని తరిమేశారు. లేకపోతే అమర్ రాజా ఫ్యాక్టరీ వాళ్ళ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలా దగ్గర వాళ్ళు, ఆ కుటుంబాన్ని కూడా వేధించి వాళ్ళని కూడా తరిమేస్తే పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యం, దుస్థితి. కానీ కూటమిలో అద్భుతమైనటువంటి ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కూడా సిచ్యువేషన్, మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడం, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి యొక్క సహకారాన్ని తీసుకొని ముందు పోవడం, ఇది ముఖ్యంగా అంటే రాయలసీమలో అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. వైసీపీ కేవలం క్రెడిట్ చోరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందే తప్ప వాస్తవాలు గుర్తించడం లేదని చెప్పి కూడా బీజేపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. విడుదల రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి నుంచి.